ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఆకాశవాణి సౌందరనందం నాటకం. రచన కరుణశ్రీ. నిర్వహణ సత్యం శంకరమంచి. సహాయకులు నండూరి సుబ్బారావు. ఇందు పాల్గొన్నవారు శ్రీరంగం గోపాలరత్నం, ఎం నాగరత్నమ్మ, విబి కనకదుర్గ, పి ఆదిలక్ష్మి, బిటి పద్మిని, ఏబి ఆనంద్, శంకరమంచి, కొమరవోలు హనుమంతరావు, ఆకుల బాలవిశ్వేశ్వరరావు, ఎన్సివి జగన్నాథాచార్యులు, ఓలేటి నండూరి సుబ్బారావు, చిరంజీవి శశి వీరన్న, చిరంజీవి దావులూరి పద్మ. సౌందరనందం నాటకం. ఈ రమణీయోద్యానంలో నీవు రాధాదేవిలా ఉన్నావు సుందరి. నందకుమారులు నా ప్రక్కనే ఉన్నారుగా. నీవు సాక్షాత్కరించిన వనలక్ష్మివి. నా మంచు ముత్యాలు ఎంత బాగా ఉన్నాయో చూడు. నీ అధరం మీది మధుర మందహాసంలాగా. ఈ సరోవరంలోని జలం చూడండి, మీ హృదయం వలె ఎంత స్వచ్ఛంగా ఉందో. అందులో నీ ముద్దుల ముఖం ప్రతిబింబించి ఎలా కదులుతున్నదో చూసావా? అరే, గన్ను మీలు ఎగిరిపడింది. ప్రతిబింబం చెదిరిపోయింది. ప్రతిబింబం చెదిరిపోతేనే అసలు చంద్రబింబం నా చేతుల్లోనే ఉందిగా. వాసంతి వస్తున్నది. ఇవిగో ప్రభు, వర్ణ ఫలకం, రంగులు, తూలిక. ఈ సువర్ణ సుప్రభాతంలో ఆర్యపుత్రులు ఏదో త్రివర్ణ చిత్రం గీయదలిచినట్లున్నారే. అవును. అవిగో గగనచుంబితమైన కపిలవస్తు మహారాజ ప్రాసాద గోపుర కనక కలశాలు. ఇవిగో స్వచ్ఛ ధవళ మహోన్నత హిమాలయ శిఖరాగ్రాలు. అదిగో విశాల వినీల గంభీర గగనాంగణం. నా కనులకు ఇవేవీ కనిపించడం లేదు సుందరి. మరేం కనిపిస్తున్నది? ఒకే ఒక చక్కని చుక్క కందోయికి విందు చేస్తున్నది. పట్టపగలే మీకు కనువిందు చేసే ఆ చక్కని చుక్క ఎక్కడుందండి? నా ఎదురుగానే తళుకు తళుకున మెరుస్తూ కూర్చుని ఉంది. చాలండి, ఇంతకు మీరు చిత్రించబోతున్న సుందర చిత్రం ఏదో చెప్పనే లేదు. సుందర చిత్రం కాదు, సుందరీ చిత్రం. తెలిసిందా? నీవు ఒక్క క్షణం కదలకుండా కూర్చోవాలి. అంతే, అలాగే అలాగే కూర్చోవాలి. ఎందాకానండి? బొమ్మ గీచిందాకా. అయిపోయింది. ఒక్క క్షణం కదలకుండా అలాగే. అబ్బా, ఎంతసేపు అండి? అదిగో పెదవులు కదిలిస్తున్నావు. ఇదిగో అయిపోయింది. ఇంకొక క్షణం. ఏది? కొంచెం కొంచెం నవ్వు. పెదవులు కదిలించొద్దన్నారుగా. కొంచెం నవ్వు. మరి నువ్వు నవ్వకపోతే బొమ్మలోని బంగారు బొమ్మకు కోపం వస్తుంది. అదిగో అలా అలా. అంతే అంతే. చాలు, అయిపోయింది. నీ బొమ్మ తయారైంది. ఇదిగో చూసుకో. ఎంత చక్కగా గీశారు. ఈ చేతుల్లో ఎంత శిల్పం ఉందండి. ఈ శిల్పం నా చేతుల్లో లేదు. నీ వంటి జగదేక సుందరిని సృష్టించిన ఆ విధాత వ్రేళ్లలో ఉంది. సరిపోయింది. మీరు ఉత్తనందులు కాదండోయ్, సుందరనందులు. నీవు మాత్రం ఉత్త సుందరివా? నా కోసం సాక్షాత్కరించిన త్రిలోక సుందరివి. మీ బొమ్మలోని అమ్మాయి ఎంత అందంగా ఉందండి. ఆ అందం ఆమె సొంతం కాదు, ఎవరినో నీ వంటి వాళ్లను అడిగి అరువు తెచ్చుకున్నది. అవునా కాదా అందాల బొమ్మ? అలా చూస్తావేం కన్నర్పకుండా? మాటలు రావా? ప్రతిమా సుందరి పలుకుతుందా అండి? ప్రతిమా సుందరి పలకపోతే ప్రక్కనున్న ప్రణయ సుందరి చేత పలికింపవచ్చుగా. సూచితవేమిటో ప్రణయ సుందరి? జగన్మోహనమైన మీ అనంత లావణ్యం. కాటుక కళ్ళలోని ఆలోచనలేమిటో హరిణలోచన. ఆలోచనలలో మరి ఆలోచనలుంటాయి స్వామి, మీ సౌందర్య సమాలోచన తప్ప. నీ చిరునవ్వులోని సంకోచములెందుకో కుసుమ కోమలి.
ఈ ఎరవిచ్చిన చిరునవ్వు పువ్వులతో స్వామికి స్వాగతాంజలి సమర్పించడం ఎలాగా అని. నీ మధురాధరమ్ములో దాచుకొనంగ నీటికి సుధామయ సుక్తి కళా విలాసిని. తెరచాటు అందం వలిని వాతెరచాటు మాట మరింత మనోహరంగా ఉంటుందిగా, అందుకని. సుందరి, స్వామి, నీవు నా కవితా సుందరివి. మీరు నా రసానందులు. ప్రాగ్దిశాంగణంలో బాలభాస్కరుడు ఉదయిస్తున్నాడు. రసార్ద్ర హృదయ పద్మిని ప్రసన్న ముఖంతో పతికి స్వాగతం పలుకుతున్నది. సూర్యభగవానుని అరుణారుణ కిరణాలు లోకానికి ఆలోకాన్ని అందిస్తున్నాయి సుందరి. అరుణభానుని అనురాగ కాంతులు అంతటా అలముకున్నాయి స్వామి. సృష్టి అంతా కలకలలాడుతున్నది. మాలతి రసాలాన్ని చుట్టుకొని కిలకిల నవ్వుతున్నది. రోహిణి నది జలజల ప్రవహిస్తున్నది. దేవి, ఈ శుభోదయంలో నా హృదయంలో ఒక కాంక్ష ఉదయిస్తున్నది దేవి. ఏమిటో అది? అదిగో, ఆ పూలగుత్తి కోసి నీ వాలు జడలో అలంకరించాలని ఉంది. చాలా ఎత్తున ఉందే, ఎలా అందుతుంది స్వామి? ఎలాగైనా అందుకోవాలి, ప్రయత్నిస్తాను. అందటం లేదే, ఎలా మరి? అందని అందంలోనేగా ఆకర్షణ ఎక్కువ ఉంటుంది. ఒక ఉపాయం తోస్తున్నది, చెప్పనా? చెప్పండి. నువ్వు తప్పకుండా ఒప్పుకోవాలి. చెప్పందే. ఒప్పుకున్నట్లేగా? సరే చెప్పండి. నేను నిన్ను పట్టుకుని పైకెత్తుతాను, నీవు మెల్లగా చేయి చాచి పూలగుత్తి అందుకుందేవు గాని, సరేనా? అమ్మ దొంగ, ఎంత ఆశ! భలే ఉపాయం పన్నారే. ఒప్పుకున్నావుగా, మరి తప్పదు. అబ్బా, మరి ఏమిటండి? ఎలా మరి? చేయి చాచినా అందటం లేదు. ఇదిగో ఈ మాట అందుకో. అందుకోవాలి. చిన్నాన్న, అదేంటి చిన్నాన్న, చిన్నమ్మని అలా అమాంతంగా ఆకాశానికి ఎత్తేస్తున్నావు? ఎవరు? ఓ, రాహులుడా, రానన్నారా? మరేం లేదు. మరి మరి అదిగో ఆ పూలగుత్తి ఉందే, అదిగో అక్కడ, అటు చూడు. ఆ పూలగుత్తి కావాలండి మీ చిన్నమ్మ, అందుకని సరే నీవే కోసుకోమని చిన్నమ్మను పైకెత్తాను. మరి కోసుకోలేదేం చిన్నమ్మ? అందందే. అయితే మంచి ఉపాయం చెప్తాం విను చిన్నాన్న. నన్నేమో చిన్నమ్మ ఎత్తుకుంటుంది, నువ్వేమో చిన్నమ్మని ఎత్తుకో. అప్పుడు ఆ పూలగుత్తి తేలిగ్గా అందుతుంది, అవునా? అవును గాని రాహులా, ఏమిటి చాలా హడావిడిగా ఉన్నావు? ఈ దుస్తులు, ఈ ఆభరణాలు నీకు తెలీదా చిన్నమ్మ? ఏమిటి? చిన్నాన్ని చెప్పనే లేదా? ఈరోజు మన కపిలవస్తు నగరానికి బుద్ధ భగవానులు వారు విచ్చేస్తున్నారట. వారికి మన మహారాజులం గారు బ్రహ్మాండంగా స్వాగతం ఇస్తారట. నగరం అంతా అందంగా అలంకరించారు. నగరంలోని వీధుల నిండా ముత్యాలు ముగ్గులు పెట్టారు, రత్నాలు తోరణాలు కట్టారు. చిన్నలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు అంతా కదిలిపోతున్నారు. మీరింకా పూలగుత్తులు కోసుకుంటున్నారు. తాతయ్య గారు తప్పకుండా నన్ను తన వెంట తీసుకువెళ్తానన్నారు. నేను వెళ్ళాలి బాబు. బుద్ధ భగవానుడు విచ్చేస్తున్నాడు. అన్నగారు 6 సంవత్సరాల క్రింద అర్ధరాత్రి అంతఃపురం వదిలి అరణ్యాలకు వెళ్ళిపోయారు. ఆయన బుద్ధుడైనారని, ధర్మచక్ర ప్రవర్తనం చేస్తూ తిరిగి మన నగరానికి విజయం చేస్తున్నారని విన్నాను. స్వామి, దేవి, స్వామి, మీరు కూడా ఆయన్ని చూడటానికి ఇప్పుడు? లేదు లేదు, నాకు సర్వస్వము నీవే దేవి. నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేను. ఈ నందుడికి ధర్మం, స్వర్గం, మోక్షం, భగవంతుడు సర్వము ఈ సుందరే. ధన్యురాలను స్వామి. నా మీద నా స్వామికి ఎంత దయ, నేనంటే ఎంత ప్రేమ. దేవి, స్వామి. ఆహా, ఎంత జనం! ఇసుక వేస్తే రాలటం లేదు. విమల, వీగిని రావే, అరుగు. ఆయననే బుద్ధ భగవానుడు. చుక్కల్లో చందమామలాగా బౌద్ధ భిక్షువుల నడుమ ప్రకాశిస్తూ వస్తున్నారు. నన్ను కూడా కొంచెం చూడనివ్వండి. ఒక ప్రక్కకు వదిలి నిలబడవే వయ్యారి భామ. నా కాళ్ళు తెగదొక్కుతున్నావు. అబ్బా, కిటికీ అంతా కిటకిటలాడిపోతుంది మీ ముఖాలతో.
కొంచెం సంధివ్వండి. నాకు కూడా కళ్ళున్నాయండోయ్, మర్చిపోబకండి నా మాట. ప్రజలు బుద్ధ భగవాని మీద పూలవాన కురిపిస్తున్నారు. కాషాయాంబరాలు ధరించిన కరుణామయుడు అరుణోదయంలాగా వెలుగులు వెదజల్లుతున్నాడు. హిమవత్ పర్వతం నడిచి వస్తున్నట్లున్నది. శాంతిదేవత రెక్కలు తుడుక్కుని కదలి వస్తున్నట్టున్నది. ఆ కన్నుల్లో ఎంత కాంతి, ఆ విశాల ఫాలంలో ఎంత శాంతి. సుద్ధోధన మహారాజుల వారు ముందు నడుస్తున్నారు. మంత్రులు, సామంతులు, దండనాథులు మహారాజు వెంట నడిచి వస్తున్నారు. రాజహంసకు ప్రాణములిచ్చి రక్షించిన కరుణామయుడు, సుజాత పాయసం భుజించిన అజాత శాస్త్రవుడు, గజదొంగలను మానవులుగా మార్చిన మహామహుడు. ఆ పదసరోజాలకు ఎందరో మహారాజుల కిరీటాలు నీరాజనాలిచ్చాయట. ఆ కరకమలాలు ఎందరో అనాథుల కన్నీళ్లు తుడిచాయట. కడుపు చల్లగా ఆ మహానుభావుణ్ణి కన్న తల్లి మాయాదేవి ఏ లోకాల్లో ఉండి ఆలోకిస్తున్నదో, ఆ యశోధరమ్మ ఎంత పుణ్యం చేసుకుందో ఇంతటి మహానుభావుడికి ఇల్లాలు కావటానికి. శాక్యయువరాజులు జగద్గురువులుగా మారిపోయినారు. విశ్వబాంధవుడు విజయం చేస్తున్నాడు. తథాగతుల వారు దయచేస్తున్నారు. నా స్వామి వచ్చారు, నా ప్రభువు ఇచ్చేశారు. నా హృదయేశ్వరులు బుద్ధులై సంకల్ప సిద్ధులై జగత్తును ఉద్ధరించడం కోసం ధర్మచక్రం ధరించి దయచేశారు. నా తపస్సు ఫలించింది, నా జన్మ తరించింది. నా ప్రాణం, నా హృదయం, నా ప్రేమమూర్తి, నా సర్వస్వం నా స్వామి విశ్వగురువై విజయం చేశారు. ఎంత సంతోషం, ఎంత ఆనందం, ఎంత అదృష్టం. అమ్మా అమ్మా రా తండ్రి రా. అమ్మా నువ్వు రాలేదే అమ్మా, అంతా వచ్చారు. ఎంత పెద్ద సభ, ఎంత గొప్ప స్వాగతం. మహారాజు స్వయంగా పుష్పాంజలి సమర్పించి స్వాగతం పలికి సాగలపడి నమస్కరించారమ్మా. బుద్ధ భగవానుని దర్శించావా బాబు? చూశానమ్మా, కనుల నిండా చూశాను, రెప్ప వాల్చకుండా చూశాను, తనివి తీరా చూశాను. స్వామి ఎలా ఉన్నారు బాబు? ఎంత బాగున్నారనుకున్నావు? సాక్షాత్తు భగవంతునిలా ఉన్నారు. ఆ కన్నులలో ఎంత కరుణ, ఆ మాటల్లో ఎంత మాధుర్యం. ఆయన దగ్గరగా వెళ్ళావా తండ్రి? ఎందుకు వెళ్ళను? తాతయ్య గారు ఆయనకు ఘనమైన స్వాగతం ఇచ్చారు. నేను తాతయ్య గారి పక్కనే ఉన్నాగా ఆయన్ని చాలా దగ్గరగా చూశానమ్మా. వారు నిన్ను చూచారా బాబు? చూడకే చూశారమ్మా. 2-3 పర్యాయాలు నా వైపు అదో విధంగా ఎంతో ఆప్యాయంగా చూశారు. నీవు చూసినట్లే చూశారమ్మా. ఆ చూపులు ఎలా ఉన్నాయి తండ్రి? అనురాగం చిందుతున్నాయి, అమృతం వర్షిస్తున్నాయి. ఆయన నీ వైపు చూస్తూ ఉంటే నీకెలా అనిపించింది? ఆయన నా వైపు చూస్తుంటే నాకు నీ ఒళ్ళో కూర్చున్నట్టే ఉంది. నీవు ఎత్తుకుని ముద్దు పెట్టినట్లే అనిపించింది. పిచ్చి నాన్న. అమ్మా, నాన్న ఎప్పుడు వస్తారమ్మా? అందరూ వస్తున్నారు, నాన్న మాత్రం రాడు. వస్తారు నాన్న, ఇవాళ తప్పకొస్తారు. ఎక్కడికి? ఇక్కడికి. నిజంగానా అమ్మా? నాన్న వస్తారు, మా నాన్న వస్తారు. నువ్వెంత మంచిదాను అమ్మా, ఇంత తీయని మాట చెప్పావు. నాన్న, మా నాన్న ఎలా ఉంటారమ్మా? నాన్న, మీ నాన్న భగవానుడి వల్లే ఉంటారు. బుద్ధ భగవాను ఇలా ఉంటారా అమ్మా? అవును, అచ్చంగా ఆయనలాగానే ఉంటారమ్మా. సరే కాని అంతమంది వస్తే మరి నువ్వు బుద్ధ భగవాన్ని చూడటానికి రాలేదమ్మా? ఆయనే మన ఇంటికి వస్తారుగా. ఎప్పుడు? ఇవేళే. ఇవాళ నాన్న వస్తారంటున్నావు, నాకేమీ అర్థం కావటం లేదమ్మా. అవును బాబు, బుద్ధ భగవానులే మీ నాన్నగారు. అదేమిటమ్మా, బుద్ధ భగవాను మా నాన్నగారా? అమ్మా తండ్రి, మా నాన్న రాజకుమారుడుగా అమ్మా. కిరీటం పెట్టుకొని చీనాంబరాలు కట్టుకొని ఉంటారుగా. మరి బుద్ధ భగవానులేమో కావి వస్త్రాలు ధరించి ఉన్నారుగా. నాన్నగారు అరణ్యాలకెళ్ళి తపస్సు చేసి బోధి వృక్షం కింద జ్ఞానం సంపాదించి బుద్ధ భగవానులైనారు బాబు. నాన్నగారు రాగానే ఎగిరి ఒళ్ళో కూర్చుంటాను. మా అమ్మకు చెప్పకుండా ఎందుకు వెళ్ళారో అడుగుతాను. తప్పు నాన్న, తప్పు. ఆయన ఇప్పుడు నీకు మాత్రమే జనకులు కాదు, సకల జగజ్జనకులు, తథాగతులు, త్యాగమూర్తులు, బుద్ధ భగవానులు. నీవు వారు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి నాన్న. అలాగేనమ్మా. మరి నీకు నాన్నగారిని చూడాలని లేదా? నువ్వు అక్కడికి ఎందుకు రాలేదమ్మా? ఆయన ఇక్కడికి వస్తారో రారో?
వస్తారు తండ్రి, తప్పకుండా వస్తారు. ఆ రాత్రి అర్ధరాత్రి ఇదే గదిలో అర్థాంగినైన నన్ను, కన్నులు తెరవని చిన్ని నాన్నను, నిన్ను వదిలి ఆయన వెళ్ళిపోయినారు. ఈ మెట్లు దిగి వెళ్ళిపోయినారు. మళ్ళీ ఆ మెట్ల మీదుగానే వచ్చి నన్ను అనుగ్రహిస్తారు, తప్పకుండా అనుగ్రహిస్తారు. ఇది నా ఆత్మవిశ్వాసం, ఇది ధర్మం, ఇదే న్యాయం. ఆయన నాకు ఎప్పుడూ అన్యాయం చేయరు. వారి హృదయం నాకు బాగా తెలుసు. అమ్మా అమ్మా, స్వామి విచ్చేస్తున్నారు. అమ్మా అమ్మా, నాన్న వస్తున్నాడు. కాదు కాదు, బుద్ధ భగవానుడు వస్తున్నాడు. కరుణామూర్తులకు కైమూర్తులు. స్వస్తి. నాన్నగారికి నమస్కారాలు. కాదు కాదు, బుద్ధ భగవానులకు ప్రణామాలు. బాబు, భగవంతునకు పుష్పాంజలి సమర్పించు. శాంతి శాంతి శాంతి. ఇన్నాళ్లకు ఈ యశోధర తపస్సు పండింది. త్యాగమయ్యి, నీ త్యాగం లోకం గుర్తిస్తుంది. నీ ప్రేమే నా విశ్వప్రేమకు మార్గం చూపింది. ఇంకా నీ కన్నుల్లో ఆ కన్నీరు. ఆహా, కన్నీరు కాదు ప్రభు, ఇది జగద్గురువుల చరణాలు కడగటం కోసం జలజల ప్రవహించే పన్నీరు. కరుణామయ్యి, కష్టజీవుల కన్నీరు తుడవడమే మానవ జీవిత పరమార్థం. బిడ్డను దిద్ది తీర్చుకో. శుభం భూయాత్. అమ్మా, తథాగతులు వెళ్ళిపోతున్నారు. వెళ్ళని తండ్రి, వెళ్ళని. స్వామిని జగదుద్ధరణ కోసం వెళ్ళని. ఇన్నాళ్లకు ఈ కన్నీళ్లతో ప్రభువు పాదాలు కడిగాను. నా నాథుడు జగన్నాథుడైనాడు. నా మంగళసూత్రం విశ్వమంగళసూత్రం అయింది. ఈ యశోధరకు ఇంకా ఏం కావాలి? పుష్పవృష్టి కురుస్తున్నది గగనం, పులకించిపోతున్నది భూమి. దర్శనమిచ్చారు నా స్వామి. బుద్ధం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి. అదృష్టం అంటే ఆ వీణదే అదృష్టం. ఏమిటో అంతటి అదృష్టం. ఆ విధంగా నీ ఒడిలో వయ్యారంగా వాలి పరవశించిపోతున్నది. సుందరనంద కిశోరా, సుందరనంద కిశోరా, నా అందమెల్ల నీదే గైకోరా. సుందరనంద కిశోరా, నా అందమెల్ల నీదే గైకోరా. సుందరనంద కిశోరా. యవ్వనమంతా నీదేరా, నా జీవనమంతా నీదేరా. పూల తావులు విరిసే ఈ బృందావనమిది అంతా నీదేరా. సుందరనంద కిశోరా, నా అందమెల్ల నీదే గైకోరా. సుందరనంద కిశోరా. మంద మంద మలయానిల నీవై, మంద మంద
నందనుని మురళిని నేనై మంద మంద మలయానిలమీవై నందనందనుని మురళిని నేనై సుందరతర గాంధర్వ గీతిలో సుందరతర గాంధర్వ గీతిలో అందుకుందమనురాగానందం సుందరతర గాంధర్వ గీతిలో అందుకుందమనురాగానందం సుందరనంద కిశోర నా అందమెల్ల నీదే గైకోరా సుందరనంద కిశోరా పద్యము నీవై భావము నేనై రాగము నీవై రక్తిని నేనై పద్యము నీవై భావము నేనై రాగము నీవై రక్తిని నేనై అందమైన మన అనురాగ బంధం అందమైన మన అనురాగ బంధం చందోమయ శృంగార ప్రబంధం అందమైన మన అనురాగ బంధం చందోమయ శృంగార ప్రబంధం సుందరనంద కిశోర నా అందమెల్ల నీదే గైకోరా సుందరనంద కిశోర నా అందమెల్ల నీదే గైకోరా సుందరనంద కిశోర దేవి, స్వామి, నీ కమ్మని కలకంఠ కంఠధ్వనిలో కరిగి పరవశించిపోతున్నది ఈ నందుని హృదయం. అనురాగరంజితమైన నీ రాగలహరిలో ఏ గంధర్వలోకాలకో ప్రవహించిపోతున్నాను. నీ సంగీత సాధన నా జీవిత శృంగార రసారాధన. నీ గీతి ఈ నందుని ఆనందజ్యోతి సుందరి. ధన్యురాలను స్వామి. చూశావా, ఈ పాట పాడి ఎంత అలసిపోయినావో చూశావా? నీ శరీరమంతా చెమర్చింది. ముద్దుల ముఖం మీద ముత్యాలులాగా శ్వేదబిందువులు అందాలు చెందుతున్నాయి. అయ్యో, అలిక ఫలకం మీది కస్తూరి తిలకం చెమటకు కరిగిపోయింది. చెక్కుల మీది మకరికా పత్రాలు చెరిగిపోయినాయి. నేను అద్దం పుచ్చుకు నిలబడతాను, నీవు ముద్దు ముద్దుగా చక్కదిద్దుకో. ఇది అనుదినమూ అలవాటేగా. కానివ్వండి. వాసంతి, అమ్మా, తిలకపేటికి తీసుకుని రావే. ఇదిగో దేవి, మీ పెంపుళ్ళేడి బంగారు గొలుసు తెంచుకుని తోటలోకి పరిగెత్తుకుపోయిందమ్మా. వెళ్ళి వెతికి భద్రంగా పట్టుకొస్తాను. సేవకుడు అద్దం ధరించి సిద్ధంగా ఉన్నాడు. కొంచెం ఎడమవైపు జరిగి నిలబడండి. అలాగే. కొంచెం అద్దం క్రిందకి దింపండి. ఇంకా కొంచెం. అంతే అంతే. కదలకండి. మరి నిన్న నా బొమ్మ గీస్తూ కదలకు కదలకు అని నన్ను ఎంత బాధ పెట్టారు. అదేమిటి, ఉన్నట్టుండి అద్దంలో నా ప్రతిబింబం అదృశ్యమైంది. నేనేం చేశాను? నేనేం చేయలేదు. ఓహో, అర్థమైంది. ఇది మీ కొంటెతనం. అద్దం మీద ఊది నా ప్రతిబింబాన్ని మాయం చేశారు. ఇక చాలు గాని అద్దం అక్కడ పెట్టి అవతలకు దయచేయండి. సుందరి, ఇంతలోకే కోపం వచ్చిందా? క్షమించవు. ముందు నా బయట చెరుగు వదలండి. నన్ను మన్నించవు. నన్ను ముట్టుకుంటే ఒట్టే. వెళ్ళండి. దేవి, నీ శ్రీచరణాల సాక్షిగా చెప్తున్నా, నీ ఆగ్రహానికి క్షణకాలం కూడా ఈ నందుడు సహించలేడు. ఏదో ఎగతాళిగా అలా చేశాను. తప్పు నాదే. దాసుని తప్పు దండంతో సరి. దేవి ఆగ్రహం మాని అనుగ్రహించాలి. ఇంతేనా మగవారి బిగువు? కాస్త కాంతల కన్నులు ఎర్రబడితే గడగడ వణికి కాళ్ళబేరానికి వస్తారు. ఓహ్, ఎంత కఠినురాలనో. నా స్వామి చేత మృక్కించుకున్నాను. ముంగురులు చెదిరిపోయాయి.
హారాలు చిక్కుపడ్డాయి. ఎంత అపరాధం! ఇటువంటి పొలాలుకలేగా మన వలపులవల్లికి దోహద క్రియలు. స్వామి, నీ ప్రేమ సామ్రాజ్యాన్ని ఏకఛత్రంగా పరిపాలించాలని నా కాంక్ష. నా హృదయ సింహాసనం మీద నిన్ను సమాసీనురాలిని చేసి నా భావాలన్నీ రమణీయ రత్నహారంగా కూర్చి నీ మెడలో అలంకరించాలని నా ఆకాంక్ష. స్వామి, నీ సౌందర్యాన్ని దోయిలించి తీయ తీయగా తనివి తీరా త్రాగాలని ఉంది. దేవి, నీ కోమల బాహుబంధనాలలో కోటి స్వర్గాలను కొల్లగొట్టి దాచుకోవాలని ఉంది. అయ్యో అయ్యో, అమ్మగారు, అపరాధం అపరాధం. ఏమిటి వాసంతి? ఎంత పొరపాటు జరిగిపోయిందమ్మా. ఏమిటో చెప్పవే. ఆయన వెళ్ళిపోయారమ్మా. ఎవరే? ఆయనేనమ్మా, బుద్ధ భగవానులు. మన సౌధం ముందు నిలబడి భిక్షాందేహి అన్నారు. లోపల నుంచి ఏమీ సమాధానం రాకపోయేసరికి మరొకసారి పిలిచారు. ఎవరూ పలకలేదు. మరొక్క మాట పిలిచి వెళ్ళిపోయారమ్మా. అయ్యో, ఎంత అపరాధం! బుద్ధ భగవానుడు భిక్షాపాత్ర ధరించి మన ఇంటి ముందుకు వచ్చారా? భిక్షాందేహి అని ముమ్మారు పిలిచారా? ఎంత పొరపాటు జరిగిపోయింది! ఆయన ఈ పాటికి చాలా దూరం వెళ్ళిపోయి ఉంటారు. ఎంత పొరపాటు దేవి! జగద్గురువులకు అవమానం జరిగింది. అన్నగారు ఆచార్య దేవుడు, మహానుభావుడు. ఆయన ఏమనుకుంటాడో. ఇప్పుడే వెళ్ళి పాదాల మీద పడి బతిమాలి భగవానుని తీసుకుని వస్తాను. నాకు అనుజ్ఞ ఇవ్వు. ఈ ప్రార్థన కాదనుకో దేవి. స్వామి, వెళ్ళుతారా? నన్ను వదిలి వెళ్ళుతారా? మిమ్మల్ని ఎలా పంపేది, ఎలా పంపకుండా ఉండేది? సరే, వెళ్ళిరండి. ఒక్క క్షణంలో రావాలి. ఇక్కడున్నట్లు రావాలి. ఈ కస్తూరి తిలకం తడి ఆరకముందు రావాలి. ఇదిగో వెళుతున్నాను. నా స్వామి వెళ్ళారు. వెళ్ళుతున్నానని చెప్పి వెళ్ళారు. మళ్ళీ 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 తిరిగి ఎప్పటికి వస్తారో. అడుగులు ముందుకు పడడం లేదు. అన్నగారు ఎటు వెళ్ళారు? ఎంత దూరం వెళ్ళారు? ఎంత అపరాధం జరిగింది! ఏమనుకున్నారో ఆయన? అదిగో ఆ వీధి చివర జనం గుంపులు గుంపులుగా మూగుతున్నారు. స్వామి అటు వెళ్ళి ఉంటారేమో. ఏది? ఇక్కడ ఎవరూ లేరు. అదిగో ఆ మూల సందడి విన వస్తున్నది. అదిగో అక్కడ కొందరు వాహనాలు దిగి శిరస్సులు వంచి మొక్కుతున్నారు. అదిగో కొందరు సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారు. కొందరు జయ జయధ్వానాలు పలుకుతున్నారు. బహుశా బుద్ధ భగవానుడై ఉంటారు. అదిగో ఆయనే, ఆయనే. ఎంత ప్రసన్న మధురమైన రూపం! ఎంతటి ప్రశాంత గంభీర విశాల నేత్రాలు! ఎంత మారిపోయారు అన్నగారు! సమీపానికి వెడతాను. ఈ జనసమ్మర్దంలో ఎలా సమీపించేది? అరుగు భగవానులు ముందుకు సాగిపోతున్నారు. ఆయన్ని అనుసరిస్తాను. తప్పుకోండి బాబు, కొంచెం దోవ ఇవ్వండి. అరుగు ప్రభువు నా కోసమే అక్కడ నిలబడినట్టున్నారు. తథాగతులకు నమస్కారం. అపరాధం, పొరపాటు. మీరాక నేను గమనించలేకపోయాను. నా తప్పు క్షమించండి. మళ్ళీ మా సౌధానికి ఇచ్చేసి భిక్ష గ్రహించండి. మీ మరదలు మీకోసం ఎదురు చూస్తున్నది. మీ కరుణా కటాక్షాలను మా మీద ప్రసరింపచేయండి. 2 జాములైంది. రండి స్వామి. ఇదేమిటి? మౌనముద్ర వహించి రానని హస్తసంజ్ఞ చేసి స్వామి సాగిపోతున్నారు. ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? స్వామి వద్ద సెలవు తీసుకుంటాను. స్వామి, నాకు అనుజ్ఞ ఇవ్వండి. వెళ్ళి వస్తాను. ఇదేమిటి? ప్రభువు తన చేతిలోని భిక్షాపాత్ర నా చేతిలో ఉంచి మౌన గంభీరమూర్తి అయి ముందుకు సాగిపోతున్నారు. ఇప్పుడు నేనేం చేసేది? అన్నగారిని అనుసరించి పోనా?
వద్దు వద్దు, ఇంటికి మరలిపోతాను. ఇప్పటికే బిక్కమొహంతో నా సుందరి నా కోసం నిరీక్షిస్తూ ఉంటుంది. కాదు కాదు, ఈ విధంగా ఇంటికి వెళ్ళడం మరొక తప్పు అవుతుంది. ఇప్పుడు ఈ భిక్షాపాత్రను ఏమి చేయను? అరే, అప్పుడే స్వామి అల్లంత దూరం వెళ్ళిపోయినారు. అదిగో విహార ద్వారాన్ని దాటిపోతున్నారు. ఆయన చూపుల్లోని అలౌకిక శక్తి ఏదో నన్ను పట్టి బంధించి బలవంతంగా ముందుకు లాక్కుని పోతున్నది. గత్యంతరం లేదు. స్వామిని అనుసరించడమే అవశ్య కర్తవ్యం. నాయన నంద, ఎండకన్నెరుగని సుకుమారుడవు. 2 జాముల వేళ మండుటెండలో నా వెంట నడిచి వచ్చావు. నీ మీది అనురాగంతో నిన్నింత దూరం తీసుకువచ్చాను. నీకు శుభమగుగాక. స్వామి. వత్స, నాకు నీ మనసంతా తెలుసు. నేనొక్క విషయం చెప్తాను, శ్రద్ధగా ఆలకించు. ఒక్క మాటు కన్నులు విప్పి ఈ విశాల విశ్వాన్ని వీక్షించు. ఎన్ని ఆర్తనాదాలు, ఎన్ని హాహాకారాలు, ఎంత కష్టం, ఎంత దారిద్ర్యం, ఎంత శోకం ఈ లోకాన్ని ఆవరించి ఉన్నాయో ఆలోచించు. ఈ అంధకారాన్ని దూరం చేసి ఈ లోకంలో వెలుగులు వెదజల్లడానికి ప్రయత్నించు. మానవ జీవితం బుద్భుతప్రాయం. మృత్యువు భయంకర కాలసర్ప సదృశం. అది తల్లివడిలోని పసిపాపలను తన్నుకుపోతుంది. గాఢ పరిష్వంగంలో మైమరచి ఉన్న ప్రేయసీ ప్రియులను వేరు చేస్తుంది. దానిది రాతి గుండె. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ప్రాణి మృత్యువుకు తలవొగ్గక తప్పదు. వ్యాధి, వార్ధక్యము, మృత్యుదేవత కనుసన్నలలో కాలు కదిపే కటికి రాకాసులు. జవ్వనం జారిపోక తప్పదు. చక్కదనం వట్టిపోక తప్పదు. ముసలితనం వచ్చినప్పుడు తన శరీరం తనకే జుగుప్స కలిగిస్తుంది. నేటి సౌందర్య లావణ్యాలు ఒకనాటికి రూపు లేకుండా అంతరించిపోతాయి. అందుకని మానవుడు ముందుగా మేల్కొని అచంచల చిత్తుడై తన కర్తవ్యాన్ని గుర్తించాలి. కామాసక్తుడవు కాకుము, మోహసాగరాన్ని తరింపుము. ఆనంద, నందునకు ధర్మదీక్షయము, లోనికి కునిపొమ్ము. స్వామి. అమ్మగారు, అమ్మగారు. ఏమి వాసంతి, వచ్చారా రాకుమారులు? ఏరి, ఎక్కడే? అమ్మా, రాకుమారులు. ఏమన్నారే? ఇంతసేపు ఎక్కడున్నారు? ఎందుకు ఇంత ఆలస్యం చేశారు? మాట్లాడవేమిటే? అదేమిటే ఆ కన్నీరు? స్వామి కనిపించనే లేదా? కనిపించి రాను పొమ్మన్నారా? అమ్మా, ఏమని చెప్పను? ఎంత ప్రయత్నం చేసినా రాకుమారుల జడ తెలియలేదమ్మా. అక్కడున్న వాళ్ళు తలో ఒక రకంగా చెప్పారు. ఇంతకు స్వామి కనిపించనే లేదా? లేదమ్మా, జనం మధ్యలో ఉన్న బుద్ధ భగవానుల చుట్టూ తిరుగుతున్నప్పుడు చూశానని ఒకరు, ఆ వీధి మూల అన్నగారితో ఏకాంతంగా మాట్లాడుతూ కనిపించానని ఒకరు, అక్కడే అన్నగారు అందించిన భిక్షాపాత్ర చేత్తో పట్టుకుని బుద్ధ భగవానుల వెంట నడిచి వెళుతుండగా చూశానని ఒకరు, వారిద్దరూ బౌద్ధ విహార మార్గంలో వెళుతున్నారని ఇంకొకరు చెప్పారే గాని అసలు విషయం సరిగ్గా చెప్పిన వాళ్లే లేరమ్మా. ఏమిటి? కపిలవస్తు రాకుమారుడు, నా హృదయాధినాథుడు, నా ప్రణయమూర్తి భిక్షాపాత్రతో అన్నగారి వెంట బౌద్ధ విహారానికి తరలి వెళ్ళారా? అయ్యో, అమ్మగారు మూర్చిపోయారే. స్వామి, ఈ సుందరి నీకే అపకారం చేసింది. అమృత పాత్రలో చేజేతులా హాలాహలం కలిపారా నాథ? అడవులకు వెళ్లి బౌద్ధ భిక్షువులు కావాలనుకున్న మీరు నన్ను ఇంత మోసం చేయటం ఎందుకు? కన్ను మూస్తే ఎక్కడ సుందర రూపం కనుమరుగైపోతుందోనని 1000 కళ్ళతో వీక్షిస్తూ ఉండేదానని. బాహుబంధాలలో బిగిస్తే మీ సుకుమార తనువులత ఎక్కడ కందిపోతుందో అని భయపడుతూ ఉండేదానిని.
నా ప్రాణం, నా జీవితం, నా సర్వస్వం మీదే అని మనస్ఫూర్తిగా నమ్ముకున్నానే. అర్థాంగినైన నన్ను వంచించి నీవేమి మోక్షం సంపాదిస్తావు స్వామి? నా జీవితమంతా ఒక పూజా పుష్పంగా మీ పాదాల మీద అర్పించి మిమ్మల్ని నమ్ముకున్న నన్ను వదిలి మీరు వెళ్ళారు. ఇదంతా ఆ మహానుభావుడు చేసిన పని. మీరు ఎంత కాదన్నా బలవంతంగా ఆయన మీకు భిక్షాపాత్ర అందించి ఉంటారు. జగత్ప్రభు, చల్లని చూపుల పాలవెల్లి అయిన మీరే చెల్లెలి వంటి నాకు ఈ శిక్ష విధించారా? కరుణమూర్తి, మీ పట్ల నేనేమి అపరాధం చేశాను? ఒకవేళ చేసి ఉంటే భర్తృవిరహం కంటే నాకు మరణమే ప్రసాదించకూడదా ప్రభు? అవును, నేను ఈనాడు నిజంగా యశోధరాదేవికి తోడికోడల్నే అయినాను. శాక్య కులంలో అడుగుపెట్టిన సతులందరికీ భర్తృవిరహాన్నే విధాత వరంగా ప్రసాదించాడా ప్రభు? వివాహ వేళ పసుపు బట్టలతో తమ పాదపద్మాలకు మ్రొక్కిన మమ్ములను సత్యాహింసల వలె శబ్దార్థముల వలె వర్ధిల్లుడని ఆనాడు మీరు దీవించరే. ఆనాటి మీ దీవెనల ప్రభావం ఆ ప్రభు ఇది. నీ వద్దకు వచ్చిన ముద్దుల తమ్ముణ్ణి సమస్త సన్మంగళములు కలిగేటట్లు అనుగ్రహించవలసిన మీరేనా సర్వసంగ పరిత్యాగాన్ని ప్రసాదించింది? వయస్సు చెల్లిన వారికి వైరాగ్యాలు సన్యాసాలు సముచితం కాని నూనూగు మీసాల నూతన యవ్వనంలో ఉన్న నానాథుడు నందుడే మీకు కనిపించినాడా? వికసించబోతున్న మొగ్గ త్రుంచడం ధర్మమేనా ప్రభు? పండని పచ్చికాయను కోయడం న్యాయమేనా స్వామి? ఇంతకంటే మమ్మల్ని పిట్టలుగానో మృగాలుగానో పుట్టమని శపించకూడదు. ఏ చెట్లనో పుట్టనో అంటి పెట్టుకుని జంటగా జీవించేవాళ్ళం కదా ప్రభు. అక్కడ నా నాథుడు నా కోసం ఎంత పరితపించిపోతున్నాడో. పశుపక్ష్యాదుల దీనదశినే వీక్షింపలేని కరుణామయుడవైన నీవు నీ తమ్ముడు దుఃఖాన్ని చూచి ఎలా సహించగలిగావు ప్రభు? ఎలా సహించగలిగావు? అయినా ఇందులో నీ తప్పేముంది? ఇదంతా నా దురదృష్టం. పూర్వజన్మలో ఏ దంపతులను విడగొట్టేనో మరి విధాత నాకు ఈ కఠోర శిక్ష విధించాడు. నేను ఎలా మారిపోయాను? నా వేషం చూస్తే నాకే నవ్వు వస్తున్నది. ఈ నందుని జీవితం ఎంతటి మలుపు తిరిగింది. ఎంత ప్రయత్నించినా నా హృదయానికి స్థైర్యం చిక్కడం లేదు. నా అంతరంగం తురంగంలాగా కపిల వస్తుపురం అంతఃపురం వైపు పరుగులెత్తుతున్నది. అక్కడ నా కోసం నిరీక్షించి నిరీక్షించి నా సుందరి ఎంత పరితపించిపోతున్నదో. నా ప్రణయ సామ్రాజ్య లక్ష్మి, నా ప్రాణధనం, నా నవనీత కోమలి, నా భువనైక సుందరి నాక ఎంత కృంగి కృషించిపోతున్నదో, నన్ను ఎంత నిందిస్తున్నదో. రెక్కలు కట్టుకుని నా ప్రేయసి సన్నిధానంలో రాలాలని ఉన్నది. కానీ అన్నగారి అనుజ్ఞను ఉల్లంఘించలేకపోతున్నాను. ఏం చెయ్యను? నీ కస్తూరి తిలకం తడియారక ముందే అన్నగారితో తిరిగి వస్తానని నా అన్నుల మిన్న కన్నుల మీద ఒట్టు పెట్టుకు వచ్చాను. ఇప్పుడు ఈ బంధాలన్నీ తెంచుకుని బయటపడలేకపోతున్నాను. దేవి, నీవు నా కోసం చూచి చూచి వేచి వేచి విసిగి వేసారి నన్ను ఎంత అపార్థం చేసుకున్నావో. ఏం చెయ్యను? నీ సన్నిధికి వచ్చి మోమును చేర్చి జరిగిన ఆలస్యానికి క్షమించమని ప్రార్థించే భాగ్యం నాకు ఈ జన్మలో లేదు. నేను నిన్నెలా చేరుకుంటాను? నీవు నాకెలా కనిపిస్తావు? ఇక్కడ నుండి నా చూపులు, అక్కడ నుండి నీ చూపులు గగనాంగణంలో కలుసుకోవటమేనా?
పెన్నిధి వంటి నీ సన్నిధిలో వసించి పరవశించే అదృష్టం ఇక నాకు లేదు కదా. నీ నీలాల వాలు జడలో పూలు ముడిచే ఈ చేతులు, నీ పాదపల్లవాలకు బంగారు నూపురాలు అలంకరించే ఈ చేతులు, నీ ముత్తుల అలిక ఫలకంపై కస్తూరీ తిలకం తీర్చిదిద్దే ఈ చేతులు, నీ అందానికి అద్దం పట్టే ఈ చేతులు, ప్రణయ కలహాలలో నీ ముందు అంజలి ఘటించి ధన్యమైన ఈ నా చేతులు ఇప్పుడేం చేస్తున్నాయి? ఒకటి భిక్షాపాత్ర ధరించింది, మరొకటి పొంగి పొరలే అశ్రుధారలను తుడిచివేస్తున్నది. ఎంత ప్రయత్నించినా నీ వదనశ్రీ నా హృదయ కమలాన్ని వదిలిపోవడం లేదు. ముగ్ధమోహనమైన నీ మూర్తిని నా మనఃపలకం నుంచి తొలగించడం నా వశం కావడం లేదు. ఇక నీ ఎడబాటు సహించలేను. బౌద్ధ భిక్షుకుల కంటపడకుండా తప్పించుకుని నేను చేరుకుంటాను. ఇది సాధ్యం కాని పని. ఆ ధర్మమూర్తి సత్య సంకల్పాన్ని ఉల్లంఘించే సాహసం నాకు లేదు. ఆ ప్రభు ధర్మ ప్రబోధాలు ప్రతిక్షణం నా అంతరంగంలో ప్రతిధ్వనిస్తున్నాయి. నా చెవులలో మారుమురుగుతున్నాయి. ఈ మహి స్వర్గఖండమునరింపుము ఘోరహలాహలం దివ్యామృతమాచరింపుము జయోస్తు కుమార శిరస్సుపై అహింసామకుటజ్జుతుల్ దశ దిశల్ వెలిగింప ప్రపంచమెల్ల నీ ప్రేమరసైక వృష్టి కురిపింపుమురా కరుణాసుధాకరా. లెమ్ము శుభమ్ము నీకు కదలింపుము క్రాంతిరథము శాంతి మార్గమున కాంతి పుంజముల ఖండములై నవజీవన ప్రభాతములు నింప సర్వసమతా సుమకోమల మానవాంతరంగముల ప్రేమ సూత్రమున కట్టుము మంగళతోరణములం ప్రేమ సూత్రమున కట్టుము మంగళతోరణములం. గుటగుటలాడ ప్రాణములు గొంతుకలో పసికన్ను గొల్కులన్ బొట బొటరాల బాష్పగణ పుంజము బోరన నేర్చు అల్లదే కటిక కసాయి కెంపు చురకత్తి కనుంగొని గొర్రె పిల్ల సందిట గదియింపవే దిగులు దీర్పవే ముద్దుల బుజ్జగింపవే. ఆ ప్రక్క చూచినావా మండుటెండలో పొలము దున్నెడి కృషివలులు వారు ఆ వైపు కాంచినావా పొట్టకూటికై మేనమ్ముకొన్న కార్మికులు వారు ఆ దిక్కు కనుగొంటివా వట్టి జోలెతో కుమిలి కృషించు భిక్షకులు వారు ఆ మూల అరసినావా గంజిలేక అల్లాడు అనాథ బాలకులు వారు అకట అటు చూడు ఘాతుక వికట ఖడ్గ ఖండితానేక మృగపక్షి కంఠ రుధిరవాహినులు లోకమెల్ల దుర్వార ఘోర భయ పరాజయ వేదనామయము తండ్రి.
వేదనామయము తండ్రి. ప్రేయసి ప్రేమలోన కనిపించెడి తీయని స్వర్గమొక్కటే చేయము కాదు. హీనులు అతి దీనులు మ్లానతనులు దరిద్ర నారాయణులు ఏడ్చుతుండిరి. తదశ్రువులం తుడువంగరము నీ ప్రేయసి తోడ. నీకట లభించును కోట్ల కొలంది స్వర్గము. నీకట లభించును కోట్ల కొలంది స్వర్గము. భగవాన్, ఏమిటి పరీక్ష? ఇటు ధర్మబంధాలకు కట్టుబడలేకున్నాను, అటు ప్రేమ బంధాలను తెంచుకోలేకున్నాను. అరుగో, బుద్ధదేవులు వస్తున్నారు. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. వత్స, గుండె దిటవు చేసుకో. ధర్మదేవత కొలువు కూటము వంటి ఈ ప్రశాంత బౌద్ధ విహారాన్ని ఒక్క మాటు పరికించు. దేవదూతల వంటి బౌద్ధ భిక్షువులను దర్శించు. పరోపకారమే పరమధర్మంగా భావించి సేవాపరాయణులైన ఈ అహింసామూర్తులను ఆదర్శంగా గ్రహించు. నీ పవిత్ర కర్తవ్యాన్ని నిర్వర్తించు. స్వార్థం నుండి పరమార్థంలోకి అడుగుపెట్టు. క్షణికమైన కామప్రవృత్తి వీడి శాశ్వతమైన విశ్వప్రేమ వైపు పురోగమించు. ప్రభు, మీ ఉజ్వలమైన ఉపదేశం వల్ల నా హృదయానికి శాంతి చేకూరుతున్నది. సాంసారిక బంధాల నుండి నా మనసు విముక్తి పొందుతున్నది. నాలోని అణు అణువు లోక కళ్యాణానికి అంకితం చేస్తాను ప్రభు. నీ సంకల్పం నిర్విఘ్నంగా నెరవేరాలని ఆశీర్వదిస్తున్నాను. ప్రభు, నాదొక చిన్న విన్నపం. పవిత్రమైన సేవాధర్మానికి స్త్రీలు మాత్రం ఎందుకు అర్హులు కాకూడదు ప్రభు? పురుషులతో పాటు స్త్రీలకు కూడా అర్హత దీక్ష అనుగ్రహించాలని అభ్యర్థిస్తున్నాను. మంచిది, నేను ఆ విషయమే ఆలోచిస్తున్నాను. క్షణంలో వస్తానన్న నా స్వామి ఇంతవరకు ఇంకా తిరిగి రాలేదు. ప్రాణంలో ప్రాణమైన నన్ను విడిచి ఎలా ఉండగలిగారో. అమ్మా, మీరు దినదినము కృషించిపోతున్నారు. దిగులు పడకండమ్మా. రాజకుమారులు తప్పకుండా తిరిగి వస్తారు. ఇంకెక్కడి రాజకుమారులే. ఆయన పరివ్రాజకులై బౌద్ధ విహారాలలో విహరిస్తున్నారు. గురువర్యుల ఆదేశం శిరసావహించి ఆయన శిష్యులందరిలోనూ అగ్రగణ్యులైనారట. అమ్మా, అన్నింటికీ ఆ భగవానుడే ఉన్నాడు. మీరు గుండె నిబ్బరం చేసుకోండి. వాసంతి, ముందు ప్రణయ చిత్రాలను కంటికి కనిపించకుండా కప్పివేయవే. ఈ మాణిక్య వీణని వీట నుండి తొలగింపవే. ఈ పరిమళ ద్రవ్యాలన్నీ దూరంగా పరిహరింపవే. నాథునకు దూరమైన నాకు వీటితో ఇంకేమి పని? వాసంతి, అమ్మా, ఒక్క మాట అక్క యశోధరను ఇక్కడకు కొనిరావే. ఆమె చల్లని సన్నిధిలో నాకు కొంతైనా మనశ్శాంతి లభిస్తుందేమో. అలాగే దేవి. రారు, నా స్వామి తిరిగి రారు. ఆ ఆశ నాకు ఇంకా లేదు. ఇక ఈ జీవితం ఇంతే. ఇంతేనమ్మా జీవితం, ఇంతేనమ్మా. చివరకు మిగిలేది మనకు చింతేనమ్మా. ఇంతేనమ్మా జీవితం, ఇంతేనమ్మా. చివరకు మిగిలేది మనకు చింతేనమ్మా. ఇంతేనమ్మా జీవితం, ఇంతేనమ్మా.
జంట విడని క్రౌంచ పక్షి వింటి దెబ్బ తిన్నది. అది కనుగొని వాల్మీకులమది బావురుమన్నది. జంట విడని క్రౌంచ పక్షి వింటి దెబ్బ తిన్నది. అది కనుగొని వాల్మీకులమది బావురుమన్నది. ఆ చిందిన రుధిరధార ఈ పొంగిన అశ్రుధార రామాయణ కావ్యమై రసము నింపుకున్నది. ఆ చిందిన రుధిరధార ఈ పొంగిన అశ్రుధార రామాయణ కావ్యమై రసము నింపుకున్నది. ఇంతేనమ్మా జీవితం, ఇంతేనమ్మా చివరకు మిగిలేది మనకు చింతేనమ్మా. ఇంతేనమ్మా జీవితం, ఇంతేనమ్మా. రాలుతున్న పూల గుత్తి జాలి బాధ జీవితం. కాలుతున్న అగరువత్తి కరుణగాథ జీవితం. రాలుతున్న పూల గుత్తి జాలి బాధ జీవితం. కాలుతున్న అగరువత్తి కరుణగాథ జీవితం. అమృతము వెన్నంటి ఉన్న హలకలం జీవితం. అమృతము వెన్నంటి ఉన్న హలకలం జీవితం. హలాకలం దాచుకున్న కరునిగళం జీవితం. హలాకలం దాచుకున్న కరునిగళం జీవితం. ఇంతేనమ్మా జీవితం, ఇంతేనమ్మా చివరకు మిగిలేది మనకు చింతేనమ్మా. ఇంతేనమ్మా జీవితం, ఇంతేనమ్మా. తన హృదయ సామ్రాజ్ఞినైన నన్ను, నా ప్రేమను త్రోసివేసి నా ప్రభు విశ్వప్రేమలో విలీనమైనారు. నా కాంతిని హృదయపు లోతులు గ్రహింపలేకపోయాను. ఆయన హృదయ సాగరంలో ఇన్ని అమూల్య రత్నాలున్నాయని ఊహింపలేకపోయాను. నా స్వామి అనురాగమంతా నాకే అంకితమని ఆశపడ్డాను. నా ఇంటిలోని మంగళమణి దీపిక విశాల విశ్వం నలుమూలలా కళ్యాణ కాంతులు ప్రసరింపజేస్తుందని గ్రహింపనే లేకపోయాను. మానవ సేవయే ఆయన జీవిత లక్ష్యమైతే దానిని నేను కాదంటానా? అడ్డు వస్తానా? ఈ అభాగ్యురాలికి కూడా ఆ సేవలో ఇంచుకంత అవకాశం ఇవ్వకూడదా? నేను తన సహధర్మచారిణ్ణి కానా? ఈ మాత్రపు అనుగ్రహానికి నేను నోచుకోనే లేదా? అదిగో అక్క వస్తున్నది. చెల్లి, ఏమిటి ఇలా అయిపోయావు? అక్క, పిచ్చి తల్లి, ఎందుకమ్మా దుఃఖిస్తావు? సంతోషించవలసిన విషయానికి సంతాపపడుతున్నావు. ఇందుకు నీవెంతో గర్వించాలమ్మా. అక్క, ఈ దావాగ్ని నేను భరించలేకుండా ఉన్నాను. ఆనాడు నీవెలా సహించావు అక్క? చెల్లి, స్త్రీ హృదయం సర్వము సహిస్తుందమ్మా. అది సహనానికి ఆలవాలం, శాంతికి స్వర్ణమందిరం, త్యాగానికి నిలయం. వారు విశ్వ కళ్యాణ ఘంటాపథంలో యాత్రికులై పురోగమిస్తున్నారు. మనం వారికి అడ్డుగోడలు కారేదమ్మా. ఆ మహాయజ్ఞంలో కొందరి జీవితాలు ఇలా ఆహుతి కాక తప్పదు. ఈ ఆత్మార్పణలోనే అఖండమైన ఆనందం ఉన్నది తల్లి. అమ్మా అమ్మా, ఎవరో బౌద్ధ భిక్షు వచ్చారమ్మా. లోనికి రమ్మనవే. ఆచార్యులకు అభివాదాలు. భద్రమస్తు. స్వామి, తమరు విహారం నుంచే విచ్చేస్తున్నారా? అక్కడ నా స్వామి సుందరనందులు క్షేమంగా ఉన్నారా? సుఖంగా ఉన్నారమ్మా. ప్రశాంతంగా తన విధులు నిర్వర్తిస్తున్నారు. నన్ను తథాగతులు వారు పంపించారు. మీకు ధర్మదీక్ష ఇప్పించవలసిందిగా ఆచార్యదేవుల ఆదేశం. మహాప్రసాదం. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. అటు చూడు, ఆ వచ్చే ఆవిడ ఎవరో తెలుసా నీకు? ఎవరామే?
రోజు కావిగుడ్డలు కట్టుకొని మన వాడికి వస్తుంటుంది. చూస్తుంటే రాణివాసం పిల్లలాగా కనిపిస్తుంది. ఆమెనే ఎరగవా? మన రాణి సుందరీదేవి సిరి సంపదలు పరిత్యజించి బౌద్ధ సన్యాసిని అయి భర్త అడుగుజాడల్లో నడిచిన ఉత్తమ ఇల్లాలు. 7 అంతస్తుల మేడల్లో పట్టు తివాసీల మీద తిరిగే ఆమె మన వాడలో కటిక నేల మీద ఎలా కాలు మోపగలుగుతున్నదో పాపం. ఎంత శాంతముట్టు అనుకున్నావు? దేవత లాంటిది. ఈమెది ఎంతో జాలిగుండె. కుంటివారికి గుడ్డివారికి గృహాలు కట్టించింది. పశువులకు పక్షులకు నివాసాలు ఏర్పాటు చేసింది. ఎందరో అనాథలకు అభాగ్యులకు అండగా నిలిచింది. మన వాడలో బాలలకు పాఠశాల కట్టించింది. వైద్యశాల నిర్మించింది. ఎంత చల్లని తల్లి. ఎవరు బాబు నీవు? ఎందుకలా వెక్కి వెక్కి ఏడుస్తావు? మరే మా అమ్మే. మీ అమ్మకేం బాబు? మరే మా అమ్మే మా అమ్మ. ఏమిటి బాబు, మీ అమ్మకి ఏం జరిగింది? అలా ఏడవకూడదు బాబు. భయం లేదు, నేనున్నాగా. చెప్పు బాబు. నువ్వు మా ఇంటికి రావు, మా అమ్మని చూడవు? వస్తా బాబు, తప్పకుండా వస్తాను. రామరి పోదాం. ఇదిగో ఈ సందులో గుండా వెళ్ళి ఆ గొంతు తిరిగితే మా గుడిసె వస్తుంది. మా అమ్మకు జబ్బు చేసి మంచంలో మూలుగుతున్నది. మందిచ్చి నయం చేయవు. అలాగే బాబు, పద. బాబు, నీకింకెవ్వరూ లేరా? మా అక్క ఉందిగా, అమ్మ మంచం దగ్గర కూర్చుని ఏడుస్తున్నది. అబ్బబ్బా, ఈ మురికి గుంటల మధ్య, దుర్గంధ దూషితమైన ఈ పరిసరాల మధ్య పాకల్లో పాపం ఎంత నికృష్టమైన జీవితం గడుపుతున్నారో వీరు. ఇదిగో ఇదే మా ఇల్లు. ఆ మంచం మీద పడుకున్నదే ఆమె మా అమ్మ. అక్క, ఆయన ఎవరు? ఎవరు? నా ప్రభువు సుందరనందులా. ఎవరు? నా హృదయేశ్వరి సుందరి. బాబు, దిక్కులేని దాన్ని దేవుడి దగ్గరకు పోతున్నాను. నా బిడ్డలకు దిక్కెవ్వరు? ఎవరు బాబు మీరు? దేవుడు పంపిన దేవదూతల్లాగా సమయానికి వచ్చారు. నా బిడ్డల్ని మీ చేతుల్లో పెడుతున్నాను. ఇక మీరే వీరికి దిక్కు. నీ బిడ్డలకేమీ భయం లేదు తల్లి. స్వామి, మీరిక్కడికి ఎలా వచ్చారు? నీవు వచ్చినట్లే నేను వచ్చాను దేవి. బాబు బాబు, పోతున్నాను. నా బిడ్డలకు మీరే. అయ్యో, మా అమ్మ చచ్చిపోయింది. ఇంకా మాకెవరు దిక్కు? అమ్మా అమ్మా అమ్మా. మనందరికీ ఆ బుద్ధ భగవానుడే దిక్కు. అరుగో, భగవానులు కూడా రానే వచ్చారు. బుద్ధం శరణం గచ్ఛామి. అమ్మా సుందరి, ఆనాడు నందుణ్ణి తీసుకువెళ్ళాను. ఇదిగో ఈనాడు ఈ బాలనందుణ్ణి నీకు అప్పగిస్తున్నాను. ధన్యురాలను స్వామి. నాయనా నంద, ఆనాడు నీ సుందరికి నీకు దూరం చేశాను. ఈనాడు ఈ అనాథ బాలసుందరిని నీకిస్తున్నాను. ఇటువంటి అనాథ సుందరులు, అనాథ నందులు ఎందరెందరికో మీరు ఆశ్రయమిచ్చి ఆదరించాలి. మీకు శుభమగుగాక. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. సౌందరనందం నాటకం విన్నారు. రచన కరుణశ్రీ, నిర్వహణ సత్యం శంకరమంచి, సహాయకులు నండూరు సుబ్బారావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.